భర్త భార్యకి చెప్పటం ఎంత ఇద్దరు కూడా ఆత్మబోధలో బాగా వృద్ధి చెందినటువంటి వాళ్ళు, బ్రాహ్మీ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు. అందుకే చెప్తాడు మైత్రేయి, సమస్తంలో ఏదైనా సరే దాని ప్రయోజనం నిమిత్తమే, అది ప్రియంగా ఉండటం లేదు. సమస్తము ఆత్మ కోసమే ప్రియంగా ఉంది. ఏదో ఒక వస్తువు, ఏదో ఒక మనిషి ఏదో ప్రయోజనం పొందటానికి అది బాహ్యంలో పొందేది కాదు. ప్రియం అంటే నీలో ఉండాలి. ఆ అనుభవం అనేది నీ లోపల ఉంటే అప్పుడు దాన్ని నువ్వు ప్రియంగా ఉంది అనే విషయాన్ని నువ్వు అనుభవించగలుగుతావు. అసలు ప్రియం అంటేనే నీకు తెలియకపోతే ఏం చేస్తావు? ఎలా అనుభవిస్తావు? ఆత్మ కోసమే ప్రియంగా ఉంది. ఆత్మే దర్శింపదగింది, ఆత్మే వినదగింది, ఆత్మే ఆలోచింపదగింది, ఆత్మే ధ్యానించదగింది. అది ఈ విధంగా చెప్తాడు.